తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ పథకం అమలవుతుంది. రోజు దాదాపు 20 లక్షల మంది బస్సులో ఫ్రీగా ప్రయాణిస్తున్నారు. అయితే మహాలక్ష్మి స్కీమ్ ను ఆసరాగా చేసుకుని కొందరు కండక్టర్లు నయా దంతాకు దిగారు. పురుషులకు మహాలక్ష్మి ఫ్రీ టికెట్ కొడుతూ డబ్బులను జేబులో వేసుకుంటున్నారు. తాజాగా ఓ కండక్టర్ భాగోతం బయటపడింది. ఈసీఐఎల్ నుండి అఫ్జల్గంజ్ వెళ్తున్న బస్సులో ఎక్కిన యువకుడికి మహాలక్ష్మి ఫ్రీ బస్ టికెట్ ఇచ్చి 30 రూపాయలు వసూలు చేశాడు. ఇదేంటని అడిగిన ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించి టికెట్ ఇచ్చే మిషన్ సరిగా పనిచేయట్లేదని సమాధానమిచ్చారు. అయితే ఇలా చాలా మంది కండక్టర్లు ఇలానే చేస్తున్నారని తెలుస్తుంది. మహాలక్ష్మి ఫ్రీ టికెట్ ఇస్తే నేనెందుకు తీసుకోవాలి, జోబులో పెట్టుకోవాలా? మళ్ళా మీకెళ్ళి నాకు దబాయిస్తూ నల్లకుంటా అని ఏం పేరన్నా నీది? నీ పేరేంది చెప్పు. అట్లెట్లా వస్తుంది? నీకు చదవనికి రాదా? కుట్టా ఇస్తున్నావు టికెట్. మన పైసలు ఇచ్చా ఫ్రీగా ఇచ్చేసే మళ్ళీ నాకు. ఇవన్నీ కథలు చెప్పొద్దు. ఊళ్ళు చెప్పాలా అలా చెప్పాలా కథలు? విన్నా మేము తిరిగేటోళ్ళం, మాకే చెప్తే ఎట్లా? మేము బండి సర్వీసింగ్ ఇచ్చాము, బస్సులో వచ్చిన అట్లా ఎంతమందికి ఇస్తున్నా వాళ్ళు తీసుకొని జోబులో పెట్టుకుంటారు. ఎవరెందుకు తీసుకోరు? నేను రోజు ఎక్కుతా అని చెప్తుంటే కూడా మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేష్ అందిస్తారు. నాగేష్, చెప్పండి. అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో అది కొంత నీరు గారుతున్నట్టు, పక్కదారి పడుతున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా ఈ స్కీమ్ విషయంలో కండక్టర్లు ప్రముఖ పాత్ర పోషిస్తారు. అయితే కండక్టర్లు మహిళలకు మాత్రమే ఈ జీరో టికెట్ అనేది ఇస్తూ ఉంటారు. మహాలక్ష్మి పథకం కింద అంటే రాష్ట్రంలో ఏ బస్సులో అంటే ఎక్స్ప్రెస్ బస్సులో, ఆర్డినరీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే సౌలభ్యం మహిళలకు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ జీరో టికెట్ అనేది కొంతకాలంగా పక్కదారి పట్టినట్టుగా తెలిసింది. కొంతమంది కండక్టర్లు ఈ విషయంలో చేతివాటం ప్రదర్శించినట్లుగా మనకు కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. హైదరాబాద్ లో ముఖ్యంగా కొంతమంది కండక్టర్లు మహిళలకు ఇవ్వాల్సిన జీరో టికెట్లను పురుషులకు కూడా ఇవ్వడం అనేది కొంత ఆసక్తికరమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఈ విషయం కొంత స్కామ్ గా కూడా అభివర్ణించవచ్చు. ఎందుకంటే జీరో టికెట్ అనేది మహిళలకు ఇచ్చే టికెట్. ఈ టికెట్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ఇస్తారు. అంటే ఆ డబ్బు మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. అయితే ఈ టికెట్లను, మహిళలకు ఇచ్చే టికెట్లను పురుషులకు కూడా ఇవ్వడం, కొంతమంది కండక్టర్లు ఇవ్వడంతో ఏదైతే డబ్బు వస్తుందో అది కండక్టర్లకు జేబులో జమ అవుతుంది అన్నట్టుగా మనకు తెలిసింది. ముఖ్యంగా ఇటీవల చూసుకుంటే ఈసీఎల్ నుంచి అఫ్జల్గంజ్ వెళ్తున్న ఒక ప్రయాణికుడికి ఈ అనుభవం ఎదురైందని చెప్పుకోవచ్చు. మహాలక్ష్మి ఫ్రీ బస్ టికెట్ అతనికి ఇచ్చేసి 30 రూపాయలు జేబులో పెట్టుకున్నాడు కండక్టర్. ఈ సందర్భం ఇది ఒకటే కాదు, గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయని తెలుస్తుంది. పలుమార్లు ఇదే విషయాన్ని ఆర్టీసీ కండక్టర్లను అడిగితే పొరపాటున వచ్చింది అని చెప్పి ఇమీడియట్ గా దాన్ని చించివేయడం, వేరే టికెట్ ఇవ్వడం కానీ చేయడం, గట్టిగా నిలదీస్తే తప్ప ఇలాంటి టికెట్లు వేరే టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. లేదంటే వాళ్ళే అటువైపుగా వచ్చే కండక్టర్ కు అడగకపోవడం, లేదంటే రద్దీగా బస్సు ఉంది అని చెప్పి అటు నుంచి అటుగా వెళ్లిపోవడం అనేది తరచుగా జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడు ఒకటేసారి జరిగిన ఘటన కాదు. గత కొంతకాలంగా కండక్టర్లు ఇలాంటి వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది. గత జూన్ లో కూడా ఒక ప్రయాణికుడు కొత్తపేట నుంచి సరూర్ నగర్ వెళ్తున్న క్రమంలో మహిళలకు ఇచ్చే టికెట్ ను అతనికి ఇచ్చినట్టుగా తర్వాత చూసుకున్నాడు. బస్ దిగిన తర్వాత ఇది ఫ్రీ టికెట్ ఉందని చెప్పి ఆయన తర్వాత చూసుకో అవాక్కైన పరిస్థితి ఉంది. ఎందుకంటే మామూలుగా టికెట్, జీరో టికెట్ మహిళలకే ఇస్తారు. సాధారణంగా ప్రయాణికులు ఈ టికెట్ ఎంత ధర ఇస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడ పెడతారో గమనించడం అనేది చూడరు. అదే అలసుగా తీసుకుని కండక్టర్లు చేతివాటం ప్రదర్శించినట్టుగా తెలుస్తుంది. ఈ విషయం ఇప్పటికే శాఖాపరమైన చర్యలకు కూడా ఆర్టీసీ సిద్ధమైనట్టుగా తెలిసింది. ఎందుకంటే మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ప్రభుత్వం కల్పించిన వరం లాంటిది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎలాంటి రుసుము చెల్లించకుండా జీరో టికెట్ పొంది ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే సౌలభ్యం అయితే కలిగింది. ఇదే విషయాన్ని కండక్టర్లు అయితే చేతివాటం ప్రదర్శించడం అనేది కొంత వివాదాస్పదం అవుతుంది. దీంతో
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయం పైన దృష్టి పెట్టినట్టుగా తెలిసింది. అయితే ఎక్కడెక్కడ ఇలాంటి ఇష్యూస్ జరిగాయనే విషయం పైన అయితే ప్రస్తుతం శాఖాపరమైన చర్యలకైతే సిద్ధమైనట్టుగా తెలిసింది. కండక్టర్లు ఎక్కడెక్కడ అతిథిని ప్రదర్శిస్తున్నారు, స్త్రీలకు ఇచ్చే టికెట్లను పురుషులకు కేటాయించడం, అంటే మహాలక్ష్మి టికెట్లను ఇచ్చి చేతులు దులుపుకోవడం, ఆ డబ్బును జేబులో పెట్టుకోవడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టుగా తెలిసింది ఈ విషయం. రైట్ నగేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.